ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇర్మియాతో ఈ మాట పలుకుతున్నాడు. ఇర్మియా దేవునితో, ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదనగా, యెహోవా అతనితో, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు అని సెలవిచ్చెను. ప్రియులారా, ఇర్మియా భయపడకుము అని, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, ఇర్మియా తాను దేవుని పక్షంగా మాట్లాడటానికి సమర్థునని అనుకోలేదు. ఆ బాధ్యత ఏదో విధంగా తొలగిపోతే బాగుండును అనుకున్నాడు. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఒక పని నిమిత్తం నియమించినప్పుడు దాన్ని తప్పించుకునేందుకు అతడు చెప్పే సాకులను అంగీకరించాడు. మోషే కూడా సాకులు చెప్పి దేవుని పిలుపుకు మొదటగా లోబడలేదు. అయితే దేవుడు మోషేను ధైర్యపరిచి ఐగుప్తుకు ఫరో యొద్దకు పంపించాడు. ఇక్కడ దేవుడు ఇర్మియాను కూడా ధైర్యపరుస్తున్నాడు. భయపడకుము అని, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, భయానికి అపజయానికి గొప్ప విరుగుడు దేవుని తోడు. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి నుండి మనము విడిపించబడతాము. ప్రతి పనిని ధైర్యంగా విజయవంతంగా చేయగలుగుతాము. బైబిల్లో భక్తుల జీవితాల్లో ధైర్యానికి విజయానికి మూల కారణం దేవుని తోడే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని. ప్రియులారా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితేని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు అని నీవు ఇర్మియాతో సెలవిచ్చావు. తండ్రి, భయానికి అపజయానికి గొప్ప విరుగుడు నీ తోడే గనుక నీవు మాకు తోడుగా ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి నుండి ప్రతి అపాయము నుండి మేము విడిపించబడతాము గనుక నీ తోడు కలిగి మేము జీవించుటకు సహాయము దయచేయమని. నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని నీవే చెప్పావు గనుక ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉండుటకు కృప చూపమని. నీ యొక్క మహాశక్తిని బట్టి నీ యందు బలవంతులమై ఉంటూ మేము అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల మగునట్లు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుటకు సహాయము దయచేయమని. ప్రతి దుష్కార్యము నుండి మమ్మను తప్పించి నీ పరలోక రాజ్యమునకు చేరునట్లు మాలో ప్రతి ఒక్కరిని నీవే రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.